రైట్, వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. యా గాదే గారు, తులసిరెడ్డి గారు, సో గాదే వెంకటేశ్వర గారు చాలా ఆవేశంగా ప్రసంగించారు, బట్ అధికార పార్టీలో ఉన్నారు. సో కాబట్టి మరి ఇంకొక అంశం, మంత్రివర్గ విస్తరణ అంటే జరిగే అవకాశం ఉందా? ఒక బెర్త్ ఖాళీ ఉంది. తులసిరెడ్డి గారు, మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఏమైనా జరుగుతుందా లేదా అనేది ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొంతమంది 5గురిని పంపిస్తున్నారంట, 6గురిని, కొంతమంది అయితే 8 మందిని, కొంతమంది అయితే ఏం లేదు కేవలం ఒక బెర్త్ ఖాళీ ఉంది కాబట్టి ఆ బెర్త్ జనసేనకో టీడీపీకో లేకపోతే బీజేపీకి ఇస్తారు అని రకరకాల ఎవరికి నచ్చినట్టు వారు విశ్లేషణలు చేస్తున్నారు. బట్ మీరేం చెప్తారు సార్ ఒక సీనియర్ పొలిటీషియన్గా? ఆర్టికల్ 164 ప్రకారంగా మంత్రివర్గ కూర్పు వచ్చేసి ముఖ్యమంత్రి గారి ప్రెరిగేటివ్. నేచురల్ గా ఆయన టీం వచ్చేసి ఓవరాల్ గా ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ మీద ప్రజల్లో మంచి అభిప్రాయం వచ్చే దానికోసం టీం వర్క్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు చెప్పినట్టు ఒకటి ఖాళీగా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు అటు పార్టీ మీటింగులో అనేక సందర్భాల్లో కొంత హింట్ ఇస్తున్నాడు, కొంత జాగ్రత్త ఉండండి, జాగ్రత్త పడండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో హింట్ ఇస్తున్నాడు. సరే, ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా, ఒక పెద్దగా, ఒక వయసు రీత్యా కానీ ముఖ్యమంత్రి, అనేక సంవత్సరాల ముఖ్యమంత్రిగా అనుభవం అంతా కలిసి ఆయన ఇంటి ఇస్తున్నాడు. కానీ నేను అనుకోవడము అంత ఈజీగా తీస్తాడు ఇంత తొందరగా తీస్తాడు అనుకోవడం లేదు. కాకపోతే ఏమంటే హింట్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి, ప్రభుత్వానికి చెడు పేరు రాకూడదు, మంచి పేరు రావాలని. ఇమ్మీడియట్ గా చేయకపోవచ్చేమో నా అభిప్రాయం. కానీ ఎన్నికల లోపల ఎప్పుడోసారి కొన్ని మార్పులు చేర్పులు యూజువల్ గా మనం చూస్తే ఒక క్యాబినెట్, సేమ్ క్యాబినెట్ 5 ఏళ్ళు కంటిన్యూ క్యాబినెట్ రేరుగా ఉంటుంది దేశంలోనే. కాబట్టి వచ్చే ఎన్నికల లోపల అప్పుడప్పుడు కొన్ని మార్పులు చేర్పులు వచ్చాం, కానీ ఇమ్మీడియట్ గా ఉండకపోవచ్చేమో నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు, 2 రోజుల క్రితం సినిమా ఫంక్షన్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. అందులో కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకి నాగబాబు గారిని ఎప్పుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారని చెప్పేసి అని అడిగితే, చంద్రబాబు నాయుడు గారు తరపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, ఆయన మాకు ఫేవర్గానే ఉన్నారు, సో నేనే ఇంకా డెసిషన్ తీసుకోలేదన్నారు. అంటే ఏంటి, ఆయన నిర్ణయంలో ఏమైనా మార్పు జరిగిందా? మరి ఎప్పుడూ లేనటువంటి విధంగా పాప ఆయన తీసుకుంటామని చెప్పేసి ఒక పెద్ద లెటర్ ఇచ్చారు. మరి ఇప్పుడు మరి తీసుకుంటామని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. మరి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏమైనా అడిగితే అధికార పార్టీ కూటమి నాయకులు అది మా ఇష్టం, మేము తీసుకుంటాం లేకపోతే లేదు, అడిగే అర్హత కూడా మీకు లేదు అంటున్నారు తులసిరెడ్డి గారు. నా అభిప్రాయం ప్రకారం, సరే అది వాళ్ళ ఇష్టం, కానీ నా అభిప్రాయం ప్రకారంగా అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన వాయిస్ వినిపించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మంత్రిగా జనరల్ గా ఉన్నప్పుడు కొంత చూసేదానికి అన్న తమ్ముడు ఇద్దరికి అవసరమా, అనేక కుటుంబాల్లో ఉన్నారు, లేదని చెప్పలేక. కానీ ఆల్రెడీ వచ్చేసి ఆ పార్టీలో కానీ అనుకుంటే ఆ పార్టీలో కొందరు ఎంకరేజ్ చేయొచ్చు కదా అనేది ప్రజల్లో వచ్చేసి, ఆ పార్టీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ ఒక మంచి సందేశం మాత్రం పోదు. దానివల్ల నాగబాబుకి ఇచ్చేంత వలన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే జనసేన పార్టీకి కానీ ఇంక్లూడింగ్ నాగబాబు కూడా పాజిటివ్ మార్క్స్ రావు. అంతో ఇంతో నెగిటివ్ మార్క్సే పడతాయి తప్ప పాజిటివ్ మార్క్స్ పడవు. ఆ కోణంలో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు పునరాలోచిస్తున్నారేమో. చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా వచ్చేసి ఆల్రెడీ చెప్పారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి ఆయన గౌరవిస్తున్నాడు కాబట్టి, ఆయన వరకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పింది వాస్తవం ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు చెప్తే తీసుకోవచ్చు, ఎందుకంటే ఆయన మీద గౌరవము ఉండొచ్చు. రీథింక్ చేసి ఉండొచ్చునేమో. అయితే మంచిదే కూడా అది, నాకు తెలిసి ఆయనకు మంచిది, నాగబాబు గారికి మంచిది, పార్టీకి కూడా మంచిది నా అభిప్రాయం. కాదు, కందుల దుర్గేష్ గారి మీద అంటే ఏ డిస్కషన్ వచ్చినా జనసేనలో ఒకరిని తీసుకోవాలంటే దుర్గేష్ గారిని పంపించి ఇంకొకరిని తీసుకుంటారేమో అనేది సర్వసాధారణం అయిపోయింది ఆ మాట. ఎందుకట్లా అంటే పాప ఆయన బలహీనుడేనా? నాకు తెలిసి దుర్గేష్ గారు మంచి, ఆయన మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ఇచ్చిన దాంట్లో ఆయన సెకండ్ వచ్చినట్టుంది. పరుగు వచ్చేసి ఫస్ట్ వచ్చి, సెకండ్ వచ్చేసి దుర్గేష్ వచ్చారు. కాబట్టి నాకు తెలిసి దుర్గేష్ గారు వచ్చేసి ఒక సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకుడు, కొంత అవగాహన ఉంది సబ్జెక్ట్ మీద, ఆచితూచి మాట్లాడతాడు, ఈజ్ ఏ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అని చెప్పేసి నా అభిప్రాయం. కాబట్టి సరే, మిగతా వాళ్ళు తక్కువ అని కాదు, కానీ ఆయన వరకు వచ్చేసి సమర్థవంతమైన మంత్రి, సమర్థవంతమైన రాజకీయ నాయకుడు అనిపిస్తున్నారు. రైట్, మాణిక్యాలయ్య గారు, పిల్లి మాణిక్యాల